అబ్బే ఏవి పద్ధతిగా లేదసలు. అయ్యో, ఉన్నట్టుండి నా కుడి కన్ను అదురుతుందేంటి? ఇప్పుడే కీడు జరగబోతుందో ఏంటో. కంగారు పడకత్తయ్య, ఫోన్ కలవకపోతే ఏంటి, నేనున్నాను కదా. కరెక్ట్గా రాముల వారి కళ్యాణం అయ్యేలోపు ఆ తాళి నేను తీసుకొచ్చి ఇస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య. అయ్యో, తాళి తీసుకురావడానికి వెళ్తుంటే వద్దంటున్నావేంటి విద్య? పెళ్ళొద్దా? అది కాదు వదిన. తాళి కట్టకపోతే ఏంటి? వినయ్ చేత్తో నా మెళ్ళలో పసుపు కొమ్ము కట్టినా పెళ్ళైపోయినట్టే కదా. చీ చి 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 చీ. ఏంది చీపుగా పసుపు కొమ్ముతో పెళ్లి జరిపించాలా? అట్టా చేస్తే నీకు పెళ్ళైపోతాది సరే. ఆ తర్వాత కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి ఇంట్లో బంగారు తాళిబొట్టుతో కాకుండా పసుపు కొమ్ముతో పెళ్లి కానిచ్చేసినారంట అని ఊరంతా కోడైకొస్తాది. ఆ తర్వాత నా పరువు కూడా పోతాది. అది తెలుస్తుండదా మీకో? విద్య, ఏమైందమ్మా నీకు? ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను త్వరగా వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా. అన్నయ్య, ఎందుకో నా కుడి కన్ను అదురుతుంది. నువ్వేమో బయటికి వెళ్తున్నావు. ఏ కీడు జరుగుతుందో ఏంటో. అదే పసుపు కొమ్ముతో అయితే నీ సమక్షంలో ఆనందంగా నా పెళ్లి జరిగినట్టే కదా. నువ్వు వెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్. అయ్యో విద్య, ఏంట్రా ఇది? కన్నదిరిందని కన్నీరు పెట్టుకుంటున్నావా? నాకేదో అవుతుందని భయపడిపోతున్నావా? నాకేం కాదురా, నేను వెళ్ళి తాళి తీసుకొస్తా. నువ్వు కోరుకున్నట్టే నా కళ్ళ ముందు నీ పెళ్లి జరగడం కాదు, నా చేతుల మీదుగానే, నా పెళ్ళాం చేతుల మీదుగానే నీ పెళ్లి జరుగుతుంది. సరేనా? నేను వెళ్ళొస్తాను. ఇదిగో పెళ్ళమ్మా, నేను వచ్చే వరకు మీ మమ్మీ వెనకాల డమ్మీలా ఉండకుండా నా చెల్లి పక్కన ధైర్యం చెప్తూ ఉండు. వెళ్ళి తాళి తెచ్చేస్తా, వాళ్ళ పెళ్లి జరిపించేస్తా. ఆ తర్వాత నా చెల్లిని మీ మమ్మీ చేతుల్లో పెట్టి అప్పగింతలు చేసి ఈ ఇంటితో నాకున్న ఇల్లరికపు అల్లుడు అనే పేరుకి పంగనామం పెట్టి నిన్ను దర్జాగా నా ఇంటికి పట్టుకెళ్తాను. వస్తా, వెళ్ళొస్తా. మీరందరూ రెడీగా ఉన్నారా? అన్నా రెడీ అన్నా. బావుగారు, అఖిలమ్మ, సీతారాముల కళ్యాణం మొదలవుతా ఉండాది. ఈ కళ్యాణం వరకే అంతా మంచిగా జరగాల. వినయ్ విద్యల కళ్యాణం మాత్రం కలగానే మిగిలిపోవాలా. అది జరగాలంటే తాళి కోసం వెళ్లిన వెంకిగాడు అక్కడే ఆగిపోవాలా. ఏర్పాట్లన్నీ నేను చెప్పినట్టు చేసుండారా మీరు? అఖిలమ్మ, అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంచానమ్మా. మన మనుషులు అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉన్నారు. ఈ దెబ్బతో ఆడి చెల్లి పెళ్లి పెటాకులవుతాది. నా కూతురు ఆడింటికెళ్లడం వాయిదా పడతాది. మొత్తంగా యూనియన్ ఎలక్షన్లో నెగ్గానని విర్రవీగుతున్న వెంకీగాడికి నీ చేతిలో దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అత్తయ్య.
పదండి వెళ్దాం. పదమ్మా. హలో, చెప్పండి. అమ్మా పద్మావతి, మీ పెద్దమ్మ గారితో చెక్కులపైన సంతకాలు చేయించమన్నాను కదా, చేయించావమ్మా? ఆ, సంతకాలు అయిపోయాయండి. సరేనమ్మా, వచ్చేటప్పుడు అవి కూడా తీసుకునిరా. ఆ, అది ఇవాళ నేను రావట్లేదండి. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? అయ్యో, అదేం కాదండి. ఇవాళ ఇంట్లో సీతారాముల కళ్యాణం, అలాగే వినయ్ అన్నయ్య విద్యల కళ్యాణం జరిపిస్తోంది మా పెద్దమ్మ. అదే సంగతి. మీకు ఆ చెక్స్ అర్జెంట్ అయితే చెప్పండి, ఎవరితో అయినా ఇచ్చి పంపిస్తాను. సీతారాముల కళ్యాణం తర్వాత విని విద్యల కళ్యాణం జరిపిస్తుందా అఖిల? ఈ చెక్కుల సాకు చెప్పి నేను కూడా ఆ కళ్యాణానికి వెళ్తే బాగుంటుంది కదా. హలో హలో సార్, వినిపిస్తుందా? ఆ అమ్మా, ఆ చెక్కులు ఎవరితో పంపించాల్సిన అవసరం లేదమ్మా, నేనే ఇంటివైపు వస్తున్నాను. అయితే ఓకే అండి, వచ్చేయండి. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని వచ్చి కూర్చోమని చెప్పండి. ఆ, అట్నే పంతులు గారు. వినయ్, కూర్చో. ఏంది అట్ట నిలబడిపోయి ఉండావు? వినిపించుండాదిగా, కూర్చో వచ్చి. కూర్చోమ్మా. నువ్వు కూర్చోరా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. రండి సార్, రండి. నమస్తే సార్. నిన్న తాలిబొట్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరేమన్నారు? కరెక్ట్ టైంకి ఇంటికి పంపిస్తానని మాకు చెప్పారా లేదా? చెప్పాం సార్. మరి ఏది సార్, ఎందుకు డెలివరీ చేయలేదు? ఫోన్ చేస్తే అది కూడా పనిచేయట్లేదు. సార్, మా డెలివరీ బాయ్కి ఇవాళ చిన్న యాక్సిడెంట్ అయింది సార్. ఇక ఫోన్ అంటారా, జస్ట్ 1 గంట నుంచే లైన్ వర్క్ జరుగుతోంది సార్. అందుకే ఫోన్ కూడా పనిచేసి ఉండదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ సార్. సార్, ఇదిగోండి మీరు ఆర్డర్ ఇచ్చిన ఆ తాలిబొట్టు. సార్, ఇదిగోండి. ఓకేనండి, కౌంట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్, ఉంటాను.